హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. సంపూర్ణ కార్తీక మహాపురాణం 9వ రోజు పారాయణ ప్రారంభ. సప్తదశాధ్యాయ ప్రారంభ. పూర్వోక్త ఉదూత్త పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తూ ఉన్నారు. నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉదూత్త పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధనము, ముక్తి కార్యము కారణము, స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. జీవుడంటే వేరెవరో కాదు, నీవే. అప్పుడు నీవెవరివి అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. పురుష ఉవాచ. అంగీరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేను బ్రహ్మను అనుకోవడానికైనాను బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను. అప్పుడు అంగీరసుడు ఇలా చెప్తున్నారు. అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము కుండవలే రూపాధివతగా ఉన్న పిండశేషము, ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇదే విధంగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలననైతే దేహేంద్రియాదులన్నీ భాసమానులవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పరమార్థమే నేనై ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగానైనా అయస్కాంతమణి తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చెలింపచేస్తున్నదే దానిని ఆత్మవ్యాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు భాసమానులవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నావస్థల్లోనూ వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నే అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానులవుతున్నాయి. సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది. జనితత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాసంగతత్వాలనే షడ్వికారాలు లేని దానిని ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవునే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం, నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. అంటే తత్ శబ్దాన్ని అంటే బ్రహ్మ అని అర్థం, దాన్ని గ్రహించాలి. అతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్కటిగా ప్రతిదానికి కొట్టిపారవేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు, ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలేది బ్రహ్మమే, అదే ఆత్మ అని అర్థం. ఇది సాక్షాద్విముఖాత్ అంటే సత్వం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృష్టిగోచరం కాదని, చీకటిని ఎరుగదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకో. అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం, పరేశం, సంపూర్ణం, శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవ కారుణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో. తత్వమసి, అందులో తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ, త్వం అంటే నువ్వు, అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం.
ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దం సాధనమే గాని ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి అంటే తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థం తదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వ్యాఖ్యార్థాలైన కింజజ్ఞత్వ, సర్వజ్ఞత, విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మ్యం సిద్ధిస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే వ్యాఖ్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడే ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుకున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మను పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృతి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన ప్రారాబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారాబ్ధ కర్మ ఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు. నాయన, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు. సప్తదశాధ్యాయ సమాప్త. అష్టదశాధ్యాయ ప్రారంభ. అంగీరసుడు చెప్పినది వినిన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నారు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖదుఖాది ద్వంద్వాలన్నీ దేహానికే గాని తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తసిద్ధిని పొందినవాడే ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తినిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతఃస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతఃస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము కల తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలనైనా ప్రాతఃస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్నే పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో కానీ స్నానం చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల అందు బ్రాహ్మణులకు పుణ్యకాలాలలో సర్వ ప్రజలకు స్నాన, సంధ్య, జప, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలిన వాడు కౌరవ నరకగతుడే పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింట సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము, గంగని మించిన తీర్థము, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటికంటే వెలుగు లేనట్లుగా కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. పునః హరిబోధిని అంటే నానబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిదురలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస వ్రతము అంటారు. విష్ణువుకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళు పుణ్యాలు అనంతమై విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ విషయమే ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి, హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికరములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియకనే దుఃఖితుడనవుతున్నాను అని విన్నవించాడు. నారదుని మాటలు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడు ఉద్ధ బ్రాహ్మణ రూపధారి తీర్థక్షేత్రాదులలోను బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగారు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళని తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయన్ని ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే సప్తదశ అష్టాదశాధ్యాయ సమాప్త. 9వ రోజు పారాయణ సమాప్త. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. మీకు నా వీడియో నచ్చినట్టయితే
నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.